సరదాగా తిరుగుదాం. అలవంపై ఒదుగుదాం. భూలోకం అంటే ఒక పూదోటరా, నీ కంటి ముందే దున్న ప్రేమించరా. విటంట వచ్చేదే సొంతమంట. కోరిందే పట్టుకుంటా, వాటంగా మలుచుకుంటా. వయసు ఇంధనం, కలలే మనకు ఆయుధం. ముళ్ళ బతుకు బాటలో పువ్వై నాట్యమాడరా సరదాగా మామా. ఐసైపోదామా. లోకం అంటే ఒక పూదోటరా, నీ కంటి ముందే దున్న ప్రేమించరా. I wanna move with you boy, one more time. I wanna move with you boy, one more time. I wanna fly with you boy, one more time. I wanna fly with you boy, one more time. Whoa, whoa, woo, yeah! Bagow, bagow, bagow! Oh, 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 oh. మెంటల్ రీసెంట్ ఏంటో తెలుసా నీకు? ఏమనుకుంటున్నావే? స్టూపిడ్. నువ్వు నోరు మీరా. ఓవర్టేక్ చేయాలి, ఇలా గుద్దడం కరెక్ట్ కాదు కాదు కాదు. నువ్వు నోరు మీరా. నిన్ను నువ్వు కాదా? చెప్తుంటే వినవే. How could he do it?
చాలా రోజులైంది కదా. ఎన్నో నెలలయ్యాయి. నేను ప్లేస్కి వెళ్ళాను. అక్కడ మనం అనుకున్నట్టు ఉండదు. సెంట్రల్ జైల్, అది వేరే లోకం. అక్కడ మీ గురించి ఆలోచన. పవర్ రేంజర్స్, ఎస్పీడి, బ్రూస్ బ్రూస్ చెప్పరా. త్వరగా రండి, త్వరగా తీసుకురండి. రే కార్తిక్, సైట్ సూపర్వైజర్ రమేష్ పైన నుంచి కింద పడిపోయారా. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చుగా. అక్కడికే పంపిస్తున్నాను రా, నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అంతే. త్వరగా వచ్చే, త్వరగా త్వరగా ఎక్కించండి. సరే నేను అక్కడికే వస్తున్నాను, పెట్టి. సారీ అంకుల్, సారీ. ఏంట్రా బకెట్ నలా గుద్దేశావు? దీన్ని కడగడం కంటే కడక్కపోవడమే బెటర్ నాన్న. ఈ అల్లరేంటి? రేయ్ ఇప్పుడే క్లీన్ చేశాను రా. నువ్వు కారు కొంటే ఇంత పెద్దది కొంటున్నావు లేదా ఇంత బుజ్జిది కొంటున్నావు? నీకు స్టైలే లేదు నాన్న. పోరా. నేను కారులో వెళ్తుంటే అందరూ నా వైపు చూస్తారుగా. అయితే స్విఫ్ట్ కార్ కొను, సూపర్ గా ఉంటుంది. స్క్విరిల్ లాగా 2 లైన్స్ ఉంటాయి. సరే కొంటాను. ఆగాగు, వెయిట్. నాన్న నువ్వు ఇలాగే లాస్ట్ టైం చెప్పావు, కొనలేదు. ఈసారి డెఫినెట్ గా కొంటాను రా. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వెళ్ళరా, నేను రాను. రేయ్ స్విఫ్ట్ బ్లాక్ స్క్విరిల్ లైన్స్. సరే కొంటాను. ప్రామిస్? ప్రామిస్. అయితే రాసి సైన్ పెట్టు. ఎక్కడ? ఇక్కడ. రా రా, రాయ్ రాయ్, సైన్ పెట్టు. కృష్ణ కాఫీ కాఫీ చక్కరే సరిగా వేసాను. థ్యాంక్స్. ఏంటి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారా? మరి చావుకొచ్చినప్పుడు ఏడవకుండా పెళ్లికి వెళ్ళినప్పుడు ఏడుస్తారా? అటు చూడు అందరూ ఎలా ఏడుస్తున్నారు, నువ్వు ఏడవరా? ఇప్పుడు నువ్వు అక్కడే వెళ్ళిపోయావా? ఇళయరాజా గారు ఇక్కడ వాయించకండి.
ఏంటి ఒక అమ్మాయిని చూస్తే లోపల నుంచి ఇళయరాజా మ్యూజిక్ వినిపిస్తుందని చెప్పానుగా తను వచ్చింది. ఓ నీకు వినపడిందా? లేదే. అటు చూడు. ఏంటో తను చెప్పుకుని వెళ్ళిపోతుంది. రేయ్ వస్తాను. ఇలాంటప్పుడు ఎవరు చెప్పి వెళ్ళరా? కార్తీక్, రే కృష్ణ, రారా. కార్తీక్, సూపరా. వెళ్ళిపోయాడు వీడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఈసారి ఏమైందిరా? బాగా కష్టపడ్డాడు రా. హలో, సంధ్య గారు ఉన్నారా? సంధ్యనే మాట్లాడుతున్నాను. మీరు? నైస్. హలో. ఏంటి హలో? మీ పాటికి మీరు బండి గుద్దేసి వెళ్ళిపోతే కనిపెట్టలేము అనుకున్నారా? అసలు ఎవరు? ఏ నెంబర్ కావాలి మీకు? ఎంత కష్టపడి నెంబర్ కనిపెట్టాను. పైన ఒకడు కళ్ళు తిరిగి పడిపోయాడు. సరే ఆ సంగతి వదిలేండి. నిన్న మీరు కంచరపాలెం వచ్చారా? అవును, వచ్చాను. నెంబర్ 5 సాంస్క్రిట్ కాలేజ్ పక్కింటికి వచ్చారా? అవును. ఒక డెత్కి వచ్చారా? అవును, తెలిసిన వాళ్ళు. ఐఎమ్ వెరీ సారీ. అక్కడే మీరు నన్ను గుద్దేశారు. ఐ మీన్ నా బండిని గుద్దేశారు. అండ్ ఇట్స్ అ బిగ్ డెంట్. లేదు. ఏంటి లేదు? ఇట్స్ అ డెంట్. సరే, ఎక్కడ గుద్దాను? అది మీరు డైరెక్ట్ గా వచ్చి నా డెంట్ చూసి చెప్పాలి. ఓకే? సరే సరే, వస్తాను. సంధ్య, ఎవరే ఫోన్ చేసింది? నా కార్ గుద్ది డ్యామేజ్ అయిందని ఎవడో అంటున్నాడు. వెళ్ళి చూసిస్తాను. ఆల్రెడీ గుద్దేసావు కదా, మళ్ళీ వెళ్ళటం జస్ట్ రిలాక్స్. ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా వెళ్ళి చూసిస్తాను. రావచ్చు సార్, రావచ్చు. ఇటు రండి సార్. నేను పార్క్ చేస్తాను. ఓకే? ఓకే సార్. సార్ గుద్దేశారు సార్. నైస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నేనే మీకు కాల్ చేశాను. మీరు ఆ రోజు కార్టింగ్ ఆ రోజు గుద్దారు, ఇప్పుడు గుద్దారు. బట్ వై? ఎక్కడ గుద్దాను? లుక్, ఏమైందో చూడండి. ఇట్స్ అ బిగ్ డెంట్. సరే, ఇక్కడికెందుకు రమ్మన్నారు? ఇక్కడికైనా మెకానిక్ వస్తా అన్నాడు. రండి, ఏం చేద్దాం? లోపల కూర్చొని డిసైడ్ చేద్దాం. ప్లీజ్ కమ్ కమ్. బయటే వెయిట్. రండి, కూర్చోండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ? వద్దు, థ్యాంక్స్. కాఫీ? అలవాట్లేదు. అయితే మిల్క్ షేక్ తీసుకోండి. అలవాట్లేదని చెప్పలేరు. లుక్, డెఫినెట్ గా గుర్తుండను. నేను మంచి డ్రైవింగ్ స్కూల్లోనే నేర్చుకున్నాను. అక్కడ నేనే ఫస్ట్. రేస్ ఏమైనా పెట్టారు అక్కడ? నో, ఇన్ఫాక్ట్ నేను 1 వేలో కనీసం నడిచి కూడా వెళ్ళను. 1 వేలో నడవచ్చే, తప్పులేదే. ఇవన్నీ కాదండి, నేను ఎలా మీ కార్ని గుద్దేనో చెప్పండి. టెల్ మీ. ఇట్స్ అ బిగ్ స్టోరీ. మీ మొబైల్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి. ఐఫోన్, కేర్ఫుల్. ఓకే, ఇది మీ కార్, ఇది నా కార్. ఒక ఇడియట్ మీ కార్ ముందు ఇలా పార్క్ చేశాడు. మీరు ముందుకు రాలేక ఇలా రివర్స్ వస్తూ నా కార్ని గుద్దేశారు. రివర్స్ లో వస్తే మీ కార్ ఫ్రంట్ లో కదా గుద్దుండాలి. ఓ సారీ మిస్టేక్. ఇది యాక్చువల్ గా ఇలా ఉంది. ఇది మీ కార్, ఇది నా కార్. ఇప్పుడు అదే ఇడియట్ మీ కార్ వెనక పార్క్ చేశాడు. వెరీ డిఫికల్ట్ యు నో. మీరు వెనక్కి వెళ్ళలేక ముందుకు వచ్చేటప్పుడు స్లైట్ గా నా కార్ లెఫ్ట్ లో గుద్దేశారు. లెఫ్ట్ లో గుద్దాను అంటున్నారు, కానీ మీ కార్ రైట్ లో కదా డ్యామేజ్ అయింది. అదంతా నాకు తెలియదండి. ముందుకు వెనక వచ్చేటప్పుడు గుద్దేశారు అంతే. అబద్ధం చెప్తున్నారు. నేను డెఫినెట్ గా గుద్దలేదు, నాకు బాగా తెలుసు. ఒకవేళ నేను గుద్దుంటే నేను ఏం చేయాలో చెప్పండి, చేసేస్తాను. విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఏ డాక్టర్. డాక్టర్? ఏ హాస్పిటల్? సౌత్ క్రెస్ట్ మిషన్. సౌత్ క్రెస్ట్ మిషన్. ఓకే, లుక్, నాకు డాక్టర్స్ అంటే మర్యాద ఎక్కువ. ఈ డెన్ ప్రాబ్లం ఏదో నేను సాల్వ్ చేసుకుంటాను. మీరు మిల్క్ షేక్ తాగి బయలుదేరచ్చు. ఏదైనా అవసరమైతే మీ హాస్పిటల్కి వస్తాను.
థ్యాంక్ యూ. మిల్క్ షేక్ వద్దు, థ్యాంక్స్. అయ్యో అమ్మా చంపేస్తుంది. రే ఏంట్రా ఇంతసేపు అయినా ఇంకా రాలేదే? వస్తుందిరా, ఎన్ని పనులుంటాయి నీలాగా. అంత లేవలే. కృష్ణ ఏంటి తను వస్తుందిరా? ఓ వస్తుందా? వస్తుంది. రే రావట్లేదురా. హాయ్, గుర్తున్నానా? మీ కార్ దేంట్లో ఓకే కదా? యా ఇట్స్ ఓకే. వీళ్ళ నా ఫ్రెండ్స్ కృష్ణ, ఉత్తర, శివ. హాయ్. ఓకే, నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి, ఏంటి విషయం? యా ఓకే, తనతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడరా? పర్సనల్ గా రా. అయితే అంతేనా? అంతే, నీకు చాలా పనులున్నాయన్నావుగా, పో. బాయ్. బాయ్. చెప్పండి. పర్సనల్ మ్యాటర్ ఒకటి చెప్పాలి. మీకు ఏదైనా ప్రాబ్లమా? లేదు, అలా కాదు, చెప్పడం ఎలాగో తెలియట్లేదు. కావాలంటే నన్ను ఇంకో డాక్టర్ని సజెస్ట్ చేయమంటారా? నేను పీడియాట్రిక్ వార్డులో ఉన్నాను. ఏదైనా ఓపెన్ గా చెప్పండి. డాక్టర్స్ దగ్గర ఏమీ దాచకూడదు. పర్వాలేదు, చెప్పండి. నైస్, కరెక్ట్. ఒక కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాట్స్ ద ప్రాబ్లం? రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఓకే. లేచి బయటికెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. ఒకే ఒక లైట్ మాత్రం ఆఫ్ అయి వెలుగుతోంది. దూరంగా ఒక కుక్క మురుగుతోంది. ఇట్స్ వెరీ స్ట్రేంజ్. నో, ఇట్స్ నాట్ స్ట్రేంజ్. రాత్రిపూట మా ఇంటి దగ్గర ఇలాగే ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్. ఆ టైంలోనే ఆలోచన చూశాను. కూర్చొని ఆలోచించాను, పడుకొని ఆలోచించాను, నుంచొని ఆలోచించాను, వంగుని ఆలోచించాను. ఎలా ఆలోచన చూసినా ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. నాకు మీరు బాగా నచ్చారు, మనం పెళ్లి చేసుకుందాం. వాట్? అదే, నాకు మీరు బాగా నచ్చారు, మనం పెళ్లి చేసుకుందాం. వాట్స్ ఏ? ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నారు? సింపుల్, మీకు నేను నచ్చానో చెప్పండి, అంతే. ఏమంటారు? నేను వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ టైం. సారీ. Hi. What's your name? Iman. What? Iman. Oh. Yes. ఇమాన్ రా. రా. బండిని పార్క్ చేయి, ఇప్పుడు వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ నౌషద్. శ్వేత వెళ్ళావని అడిగాను. థ్యాంక్ యూ. మిస్టర్ నౌషద్ని కలవాలి. ఆయన ఇక్కడ లేరు. కొద్ది రోజులుగా ఆఫీస్ కూడా రావటం లేదు. రేపైనా వెళ్ళేది? యా, ఐల్ బి గోయింగ్ టుమారో. యు జస్ట్ వెయిట్ అండ్ కమ్. యా ఓకే. నా కొడుకు పోయాడు. ఎవరు? నవీన్ వాళ్ళ నాన్నని, నా భార్య గీతని. నా
కొడుకు నవీన్ని కారుతో గుద్దేసి నా కొడుకు పోయాడు. సారీ, కేసు కోర్టులో ఉంది. జరిగింది ఒక యాక్సిడెంట్. మీరెందుకు ఇక్కడికి? ఇది ఆఫీస్, నేను వర్క్ చేసే ప్లేస్. నా కొడుకు పోయాడు. నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుద్దాం. నా కొడుకు పోయాడు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హాయ్. సైన్ ప్లీజ్. యా. హాయ్. హాయ్. వాట్స్ హ్యాపెనింగ్? What do you do here actually? హలో. లేదు, నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నా. అవును, మరంతేగా. 1 minute. మరి మీరు కెమెరా నుంచి కూడా ఫోన్లో చేస్తారా? ఓ ఎందుకు నన్ను ఫోటో తీస్తున్నారు? సంధ్య. హాయ్. నా సైడ్ నుంచి నేను రెడీ అవుతున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో పెద్ద పెద్ద బ్లోబ్స్ కాకపోయినా అట్లీస్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా నా దగ్గర ఉండొద్దు. అందుకని. ఏంటి సడన్ గా పెళ్లి గిల్లి అంటున్నావు? సడన్ గానా? ఆ రోజు చెప్పానుగా, ఇంకోసారి మళ్ళీ ఆలోచించి చెప్తున్నాను అంతే. ఏ అమ్మాయిని చూసినా ఇదే మాట చెప్తావా? చీచి, నో. నిన్ను చూసినప్పుడే చెప్తున్నాను. నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? గివ్ మీ వన్ గుడ్ రీజన్. వన్ రీజన్? ఏంటి రావట్లేదా? ఐ కెన్ గివ్ యూ 100 రీజన్స్. ఫస్ట్, నువ్వు అందంగా ఉంటావు. తెలుసు. బాధలో కూడా చాలా అందంగా ఉంటావు. సో నీకు ఓర్పు చాలా ఎక్కువ. నాకు అసలు ఓర్పే లేదు. నీకు అసలు కోపమే రాదు. నా కోపం ఎలా ఉంటుందో నీకు తెలీదు, తెలుసుకోవాలనుకో. ఓకే ఓకే ఓకే, వదిలే. నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకోకూడదు? ఒకే ఒక్క కారణం చెప్పు. ఒకటేంటి, 100 ఉన్నాయి. 100? మొదటిది, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మిగతా 99 అదే. అవును, నీకింకేం పని లేదా? ఓ మై ప్రొఫైల్. నేను ఒక ఆర్కిటెక్ట్ ని. డాబా గార్డెన్స్, కంచర్పాలెం, అకేపాలెంలో నా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ నేను చాలా బిజీ. లుక్, నాకు చాలా పని ఉంది. సరే. ఇది హాస్పిటల్, ఇక్కడ ఇలా బిహేవ్ చేయకూడదు. మళ్ళీ డీసెంట్ గా చెప్పను, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. హాయ్ సిద్ధు, ఎలా ఉంది ఇప్పుడు? హౌ యూ? కాఫ్ తగ్గిందా? చెప్పు, తగ్గిందా? సరే, ఓకే. ఏది? ఏమైంది? ఇక్కడేం పని? ముందు బయటికెళ్ళు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను. చెప్తే నువ్వు నమ్మవు. నిన్న రాత్రి హాయిగా నిద్రపోతున్నాను. సడన్ గా ఏదో సౌండ్. ఏంటని కళ్ళు తెరిచి చూస్తే పైన సీలింగ్ అంతా నీ ఫేసే. మీ ఇంట్లో ఫ్యాన్ లేదా? నిన్ను చూసిన ప్రతిసారి లోపల నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ ఫుల్ గా వాయిస్తున్నారు. ఫుల్ రీ రికార్డింగ్. నువ్వు ఇళయరాజా గారి మ్యూజిక్ వింటావా? కేవి మహాదేవన్. ఓ, అయితే నీకు నన్ను చూసినప్పుడల్లా మహాదేవన్ వాయిస్తున్నారు. నేను తర్వాత వస్తాను. ఓకే. నేను తర్వాత వస్తాను. ఓకే. హాయ్. హౌ ఆర్ యు? వాట్ యు రీడింగ్? ఓ, హే, ఇప్పుడు కూడా నేను చూస్తుంటే నాకు ఎలా ఉందో చెప్పనా? నా లోపల కలర్ఫుల్ గా కొన్ని వేల బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టున్నాయి. ఓకే, రిలాక్స్. నీకెలా ఉంది? ఎన్ని బటర్ఫ్లైస్? అలా ఉంది చాలా. నమ్మలేదు కదా? వాచ్ ఇట్. సూపర్ అంకుల్. నో అంకుల్, కార్తిక్. ఎలా ఉంది? సూపర్. వన్స్ మోర్. తర్వాత నీ పేరేంటి? శాంతి. శాంతి. శాంతి.
ఈ అక్కతో నన్ను పెళ్లి చేసుకోమని చెప్పవా? డోంట్ వరీ కార్తీక్, అక్క చేసుకోపోతే నేను నిన్ను చేసుకుంటాను. నువ్వా? కానీ కొంచెం వెయిట్ చేయాలి. నో 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 నో, నేను సంధ్యని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఏంటిది మరి ఇంత జలసియా? తను నన్ను పెళ్లి చేసుకుంటాననేసరికి నీకు కోపం వచ్చింది. దానికి ఎందుకు వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చావు? ఈ రాత్రులు రాత్రులకు నిదురే నిదురంట, ఈ కలలు కలలు దిలిపోనే పోవంట, ఎద తపనల తపనలలో కరిగి కరిగేనా, కల తలపుల తలపులలో మునిగి మునిగేనా. నీవేలే నా జీవం అన్నది, నీవేలే నా సర్వమైనది. ఈ రాత్రులు రాత్రులకు నిదురే నిదురంట, ఈ కలలు కలలు దిలిపోనే పోవంట, ఎద తపనల తపనలలో కరిగి కరిగేనా, కల తలపుల తలపులలో మునిగి మునిగేనా. నీవేలే నా జీవం అన్నది, నీవేలే నా సర్వమైనది. నీ గుండె పాటన హృదయము, నీ పెదవుల ఎరుపేయము, నేను వెతికే కను పాపల కలలపై నీ అడుగుల జాడల అందమే. ఆగని హృదయం వేగనే, నీ జ్ఞాపకమై కొనసాగనే, నీకై బతుకే వేచనే, నా నీడ రెండుగా తోచనే. జననం ఓ క్షణం, మరణం ఓ క్షణం, మధ్యన జీవితం నీవేలే. నీవేలే నా జీవం అన్నది, నీవేలే నీవేలే నా జీవం అన్నది.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇక్కడెందుకు, లోపలికి రండి. నా కొడుకు పోయాడు. లుక్ మిస్టర్ ఈశ్వర్, ఇట్స్ ఓవర్. కేసు కోర్టుకు వచ్చి అంతా అయిపోయింది. అది నేను కావాలని చేసింది కాదు, తెలియకుండా జరిగిపోయింది. ఇట్స్ అన్ యాక్సిడెంట్. నా కొడుకు ఎందుకు? పెద్దడైన తర్వాత వాడు చాలా గొప్పవాడు అవుతాడు అనుకున్నా. నేను చేయలేకపోయినవన్నీ వాడు చేస్తాడనుకున్నా. దూరం చేసేసావు. వై మై సన్? ఏం కావాలి మీకు? నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నా బాధ మీకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు మీరు ఇలా రాకండి, బాగోదు. ప్లీజ్. నా బాధ మీకు ఇంకా అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా బాధ మీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే బెదిరిస్తున్నారా? మీకు నా బాధ అర్థం కావాలి. లో, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వెళ్ళు. నా దగ్గర ఉన్నదంతా తీసుకుని నన్నే పోవని తిడుతున్నావా? తిట్లేదే, నువ్వే గొడవ చేస్తున్నావు. నీ గొడవ చేయట్లేదే. హలో అంకుల్. ఇమాన్, లోపలికి వెళ్ళు. నీ కొడుకును మాత్రం ముద్దు ముద్దుగా పెంచుతున్నావు. హే, స్టాప్ ఇట్. కానీ నా కొడుకు, నీ కొడుకుని నీ నుంచి దూరం చేస్తాను. రా, నీ కొడుకుని పోగొట్టుకుని నువ్వు నాతో పాటు శ్మశానంలో కూర్చో. అప్పుడు అర్థమవుతుంది నీకు నా నొప్పి, నేను పడే బాధ. పోరా. నీకు నా బాధ తెలియాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, అక్కడెవరూ లేరు. వాళ్ళు వెకేట్ చేసి చాలా రోజులైంది. ఏ మెల్లిగా. హాయ్ డాక్టర్. హోయ్, నిన్న ఇక్కడికి రావద్దని చెప్పనా? నీకోసం రాలేదే, నేను శాంతి కోసం వచ్చాను. డాక్టర్, ఏమైందో తెలుసా? చెప్తే మీరు అస్సలు నమ్మరు. కార్తిక్ కి ఫుల్ పవర్, అందుకే నేను స్పైడర్ మ్యాన్ పెయింటింగ్ వేస్తున్నా. చాలు. నువ్వే కదా చెప్పమన్నా. శాంతి, వెళ్ళి పడుకో. ఏయ్, సంధ్య, ఆగు, ఆగు, ఆగు. నిన్న నాలో ఎన్నో యాక్సిడెంట్స్ ఉన్నట్టుండి కార్ ఎక్కడం, బైక్ ఎక్కడం, కానీ నాకు మాత్రం ఏం కాలేదు. ఇంత పవర్ నాలో ఉందని నిన్నటి వరకు నాకే తెలియదు. ఈ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, చిరంజీవి వీళ్ళందరికీ ఉంటుందే అలాంటి పవర్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఇదంతా నీ వల్లే. నిన్ను చూసినప్పటి నుంచే నాలో ఇలా జరుగుతుంది. ఫుల్ పవర్. ఉదాహరణకి ఆ కిటికీలోంచి నేను దూకాననుకో, ఏమవుతుంది? చస్తావు. అది మాత్రం జరగదు. నేను చావునే మోసగించగలను. ఐ కెన్ చీట్ డెత్. ఓ అలాగా? ఆ. అయితే ఓ పని చెయ్యి, ముందు వెళ్ళి దూకు. ఎమర్జెన్సీ వార్డ్ కిందే ఉంది, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పడతావు. నువ్వు మార్చర్ రెడీగా పెట్టు. ఓకే. సిస్టర్. ఎస్ డాక్టర్. వార్డుకు ఫోన్ చేసి డైరెక్ట్ గా ఒక బాడీ వస్తుందని చెప్పు. చెప్పు ప్లీజ్ గో. వెయిట్, ఐల్ బి బ్యాక్. శాంతి, నేను పెయింట్ చేయడం ఇంకా అవ్వలేదు. ఏ కార్తిక్, చెప్పరా కృష్ణ. రే కార్తీక్, తరుణ్ సినిమాకి 2 టికెట్లు తీసుకున్నాను, వచ్చి పికప్ చేసుకుంటాను. వేర్ ఆర్ యు? బిల్డింగ్ మీద నుంచి దూకబోతున్నాను రా. ఇట్స్ ఆల్ రైట్. ఎప్పుడు దూకుపోతున్నావా? 9th ఫ్లోర్. 9th ఫ్లోర్? అవునరా, 9th ఫ్లోర్. రే ఓకే, తరుణ్ సినిమా నచ్చకపోతే మహేష్ బాబు సినిమాకి వెళ్దాం. ఏమంటావు? నేను ల్యాండ్ అవగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను, ఓకే? ల్యాండ్. కార్తీక్ బ్రో, ఏంటి ఆటలుగా ఉందా? నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, దూకేస్తాను. చెప్పాక దూకు. డాక్టర్
శాంతి శాంతి సీనియర్ డాక్టర్ని పిలవండి. ప్రెషర్ చెక్ చేయండి తొందరగా. శాంతి సంధ్య ఐఎమ్ సారీ, ఇలా జరుగుతుందని నేను. వెళ్ళిపో, ఇక్కడ ఉండుకో. ఒక ప్రాణాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో నీకు అర్థం కాదు. ఈ కన్నీ జోకులే, ఆటలే. ముందుకి నుంచి వెళ్ళు. ఇంకెందుకు నించున్నావు? రా, పెళ్లి చేసుకుందామని పిలవడానికా? ఈ బటర్ఫ్లైలు చూపించడాలు, బిల్డింగ్ నుంచి జంప్ చేయడాలు ఇంకెవరితో నేను పెట్టుకో. ముందు డాక్టర్కి చూపించుకో, సైకాట్రిస్ట్కి చూపించుకో. ప్లీజ్ గో. సంధ్య, నా బుర్ర హీట్ ఎక్కే లెవెల్కి విపరీతంగా తిట్టిందిరా. కానీ తను ఏడుస్తూ తిట్టిందిరా. మరి నువ్వు నవ్వుతూ చెప్తున్నావు? తను తిట్టిన దాంట్లో అర్థం ఉందిరా. ఓ, అందుకే ఏమనలేకపోయాను. నీకు ఆ చిన్నపిల్ల శాంతి తెలుసు కదా? తెలీదే. వెరీ స్వీట్ గర్ల్. పైగా నన్ను పెళ్లి చేసుకుంటానంది. ఆ నిమిషాన నేనే ఏం చేయాలో తోచక తన్నుకుంటున్నాను. నాకే అలా ఉన్నప్పుడు పాప సంధికి ఎలా ఉంటుంది చెప్పు? వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అందుకే యాడో నేను వదిలేశాను. చూసుకోరా, పడిపోతావు. అసలు ప్రాబ్లం అదేరా, తను చూస్తే నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్లీ తను నన్ను ఎందుకు తిట్టినట్టు? ఆ? నేను తనకి బాగా నచ్చాను కాబట్టే ఉతికి ఆరేసింది. దాట్స్ ఓకేరా. ఇట్స్ నాట్ ఓకే. ఓకే, మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నాను అంది. ఏది నా మోసం? సీతాకోక చిలుకలు ఎగినట్టు చూపించాను, అది మోసమా? ఇప్పుడు అక్కడ కూడా మోసం చేయగలను అని చెప్పాను. కార్తీక్ కృష్ణ, తను ఒక విషయం చెప్పిందిరా. నాకు మతి స్థిమితం లేదట, వీళ్ళొక సైకియాట్రిస్ట్ ని కలవాలట. వద్దురా కృష్ణ, నేను వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలా? కృష్ణ, నీకు ఇళయరాజా మ్యూజిక్ వినిపిస్తుంది కదూ? యా డాక్టర్, ఫుల్గా ఇళయరాజా. తన్ని చూసినప్పుడల్లా మనసు నుంచి తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. ఓ, ఏ పాట? ఆ త త త త తరరరర నాన 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 చూపే ఓ ని చూపే తాకే ఓ నన్ను తాకే తరర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 rr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 r
ఆత్మహత్య ప్రయత్నం ఏమైనా చేసావా నో కార్తీక్ ఐ మెంట్ నీ వల్ల డెత్ ని చీట్ చేయడం వీలవుతుందని చెప్పావు కదా బిల్డింగ్ నుంచి దూకడానికి ప్రయత్నించావా చావుని ఎదిరించగలనని ఓ బిల్డింగ్ నుంచి దూకాలని చూసావు యు నో వాట్ ఐ థింక్ యువర్ ఇన్ లవ్ ఇదే డాక్టర్ నేను అందరికీ చెప్తున్నాను కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు ఛ! ఇలాగే 20 years ago 1980s లో నాకు ఓ పాట వినిపించింది ఏ పాట నా హృదయమంత నీవే పూజించు దేవి రావే నైస్ సాంగ్ డాక్టర్ ఇళయరాజా శోభ కూడా యాక్ట్ చేశారు కదా ఐ వాస్ ఆల్వేస్ ఇన్ లవ్ కానీ ఏ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు అయ్యో ఓ మై గాడ్ బాగా నొప్పి పుట్టుంటుంది లుక్ అదంతా వదిలే నువ్వు చేస్తున్నది కొంచెం ఓవర్గా ఉంది వెరీ వెరీ ఫిల్మీ అంతా సినిమా పక్కి లవ్ డాక్టర్ లవ్ నువ్వు ఏ రోజైనా తన కళ్ళల్లోకి సూటిగా చూసి నీ మనసులో ఉన్నది చెప్పావా లేదు డాక్టర్ తను నన్ను చూస్తేనే పారిపోతుంది ఇక తన కళ్ళల్లోకి చూసి ఏం చెప్తాను ట్రై చేయి డెఫినెట్ గా ప్రేమిస్తుంది ఇలాగే నేను ట్రై చేసి చివరికి కృష్ణుడి గుళ్ళో తన కళ్ళల్లోకి సూటిగా చూశాను చూసి
ఢమాలని కాళ్ళ మీద పడ్డాను, అంతే. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ట్విన్స్, బాలకృష్ణ అండ్ రామకృష్ణ. నైస్ నేమ్స్, నైస్ నేమ్స్. ఎవరిలా ఉంటారు డాక్టర్? తనలాగే బాగా తెలివైన వాళ్ళు. నైస్, వెరీ నైస్, బ్రిలియంట్, ఫెంటాస్టిక్, సూపర్ డాక్టర్. జేపీ తనని చూసి షో. యా, దట్స్ ద స్పిరిట్, గో ఫర్ ఇట్. కృష్ణుడి గుడిలోనా? క్యాథలిక్ చర్చ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కో వారం ఒక్కో గెస్ట్ ఇక్కడికి వచ్చి తన మనసులోని భావాల్ని మనతో షేర్ చేసుకుంటారు. ఈ వారం వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ ఫర్ యూ, మిస్టర్ కార్తిక్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు కార్తిక్. నేను మీతో ఒక విషయాన్ని మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాను. నాకు ఇలా మైక్లో మాట్లాడడం అలవాట్లేదు, ఐఎమ్ సారీ. నేను ఫాదర్ లాగా గొప్ప విషయాలు ఏం చెప్పను, అవన్నీ నాకు తెలియవు కూడా. ఐఎమ్ స్మాల్ బాయ్. యాక్చువల్గా నేను క్రిస్టియన్ని కాదు. అయితే ఏంటట, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇప్పుడు అదా ముఖ్యం. ఐ రైట్ ఫాదర్? ఎస్ ఎస్, నేను చెప్పేది కరెక్టే కదా? వాట్ యు సే, చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇప్పుడు అన్ని మతాల్లోనూ దాగున్న నిజం ఒకే ఒక్కటే, ప్రేమ, లవ్. ఫాదర్? ఎస్ ఎస్. ఎనీబడి ఫర్ లవ్? ఇప్పుడు మనకొకరు నచ్చారనుకోండి, మనం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం, అంతే కదా? చెప్పండి. ప్రతిఫలంగా మనం వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాం? ప్రేమే కదా, ద్వేషం కాదుగా. ఏం ఫాదర్? నో నో, నాట్ ఎట్ ఆల్. నో నో. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ చర్చ్లో నాకు బాగా నచ్చిన ఒక అమ్మాయి ఉంది. తన పేరు ఇప్పుడు నేను చెప్పను. నో టెన్షన్, నో టెన్షన్. మిస్టర్ కార్తిక్, ఫాదర్, 1 minute ప్లీజ్. కొంచెం జస్ట్ 2 minutes ప్లీజ్ 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 మిస్టర్ కార్తిక్. మీరేం తప్పుగా అనుకోకండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, జీసస్ ముందు నా మనసులో ఉన్నదంతా చెప్పడానికి. మీరంతా కన్ఫెషన్ చేసేటట్టు నేను నా ప్రేమను తెలియజేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని అంగీకరించి తన ప్రేమను తెలియజేస్తే నేను తన్ని బాగా చూసుకుంటాను. బ్రదర్స్ ప్లీజ్, తన్ని కాపాడతాను. మై ప్రామిస్, జీసస్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్. 2 minutes ఒకటి ఫినిష్ చేస్తాను. That was interesting. Very inspiring too. మిస్టర్ నారాయణ, లోపలికి ఎలా వచ్చారు? తలుపు తీసే ఉంది. నౌషద్ ఎక్కడ? మీరు? తెలుసు. నౌషద్ గురించి నాకు తెలీదు. ఆఫీస్కి వెళ్ళాను, మీకు తెలుసు అని చెప్పారు. ఆయన తెలుసు, పర్సనల్గా టచ్లో అయితే. ఆఫీస్లోనే, బయట పెద్ద టచ్ లేదు. నాకు ఈ మధ్య ఫోన్ కూడా చేయలేదు ఆయన. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? షూర్. చెప్పండి నారాయణ. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక ఆయన వచ్చారు. మీరు ఆయనకి బాగా తెలుసట. మీ అడ్రస్, ఫోన్ నెంబరు అడిగారు. నాకు అవేవి తెలియదని చెప్పి పంపించేశాను. అసలు ఏం జరిగింది నౌషద్? మీరేదో దాస్తున్నట్టున్నారు. చెప్పకపోయినా పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్స్. హాయ్, మే కమ్ ఇన్? యా. నో, నువ్వు బయటికి వెళ్ళు. ఓకే బాయ్, తర్వాత వస్తాను. ఏయ్, లోపల రా. ఓ యా. చర్చ్లో నీ ఇష్టం వచ్చినట్టు వాగి ఎందుకు నా పరువు తీసావు? పరువు తీసానా?
నా మనసులో ఉన్నదేగా చెప్పాను. నాన్సెన్స్. పైగా దానికి అందరూ ఒప్పుకున్నారుగా. వాడు బొందు. గుడ్, చనువుతోనే కొట్టావు కదూ. లవ్ ఇస్ డెవలపింగ్. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేను వెళ్ళిపోతాను. చెప్పి వెళ్ళు. ఇప్పుడు నన్ను వెళ్ళమంటావు, కానీ రేపు ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తాత అమ్మమ్మలై నోట్లో పళ్ళన్నీ రాలిపోయి బోసినోరుతో ఒవ్వొవ్వో అని చేతిలో కర్ర పట్టుకొని వణుకుతూ వచ్చి అప్పుడు ఆలోచిస్తావు, అరే రే మనం ఆ కార్తిక్ గానే పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది, మన మనసులో ఉన్న కోరికని చెప్పలేకపోయామే అని బాధతో ఏడుస్తావు. ఇట్ విల్ బి టూ లేట్. కానీ ఇప్పుడు నువ్వు ఓకే అని చెప్తే నీకిష్టమైన చర్చ్, అది శాంతం చర్చ్ అయినా సరే వాటికన్ చర్చ్ అయినా సరే, నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను. గాఢంగా లవ్ చేసుకుందాం, సంతోషంగా కాపురం చేసుకుందాం, పిల్లల్ని కందాం. కానీ మనకి ట్విన్స్, అందులో ఒకళ్ళు నీలాగా ఇంకొకళ్ళు నాలాగా. సరే వదిలే, ఇద్దరు నీలాగే. ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. అప్పటికి నువ్వు లవ్ మ్యారేజ్కి నో అంటావు, నేను ఎస్ అంటాను. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి మనం తాత అమ్మమ్మనమై నడవలేక ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని తెగ ప్రేమించేసుకుని సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు నీకంటే ముందు నేను చచ్చిపోతాను. అప్పుడు కూడా నువ్వు ఏడుస్తావు, కానీ జీవితం ఎంత సంతోషంగా గడిచిపోయిందో తలుచుకుంటూ సంతోషంగా ఏడుస్తావు. అలా బాధగా ఏడవడం బెటరా లేక ఇలా సంతోషంగా ఏడవడం బెటరా? విచ్ ఈస్ బెటర్? అయ్యో అర్థం చేసుకోదు. మొత్తానికి నాకు ఏడుపు తప్పదు, నువ్వు బయటికి వెళ్ళడం బెటర్. ఇప్పుడు నేను ఆ డోర్ దాటి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాను. గుడ్. ఇంకోసారి ఆలోచించి చెప్పు. ఆలోచించుకునే చెప్తున్నా, నువ్వు రావక్కర్లా. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ వెరీ షూర్. అవుట్. ఓకే, చివరికి ఒకసారి చూసుకో. ఓకే. లాస్ట్ లుక్. వెళ్తున్నా 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 పడిపోయా. సంధ్య, నేను సూపర్ మార్కెట్లో నా ఫ్రెండ్ని కలిశాను. తన ఫ్రెండ్ నేను ఎక్కడో చూసిందట. ఆవిడికి నువ్వు నచ్చావట. వాళ్ళ అబ్బాయికి నేను ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతోంది. నేను ఓకే చెప్పేశాను. ఫిక్స్ అయిపోయారా? నీకు ఇష్టం లేదా? ఏ నీ ప్రాబ్లం? నో. సంధ్య, ముందు ఈ సీలింగ్ క్వశ్చన్ కంప్లీట్. ఈ పోర్షన్ సార్. 1 minute. హాయ్. హాయ్. కార్తీక్ ఉన్నాడా? కార్తిక్ అక్కడ లేడే, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ చేసి చూడొచ్చుగా. ట్రై చేశాను, దొరకలేదు. ఎనీవే ఓకే. కనిపిస్తే ఏమైనా చెప్పాలా? నో. హలో. నా గురించి ఆలోచిస్తున్నట్టును? లేదు. నా కోసం ఎవరో సైట్కి వచ్చారని విన్నాను. ఇస్ దట్ యు? హలో. నేను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అది చెప్దామనే వచ్చాను. నైస్, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, ట్విన్స్ ని కంటాను. నో లవ్ మ్యారేజ్. వాడికి అరేంజ్ మ్యారేజే చేస్తాను. బామనవుతాను. వెయిట్ వెయిట్ వెయిట్. తల నెరిసి పళ్ళు ఊడిపోయి బోసి నోడితో వెవ్వెవ్వ అని కర్రు ఒప్పుకుంటూ వెళ్ళి మనవులో మనవరాలతో హాయిగా ఆడుకుంటాను. అండ్ యు నో వాట్, నీకంటే ముందు నేను పోతాను. అప్పుడు నువ్వు కూర్చునేడు.
మన జాలీగా గడిపిన రోజులు తలుచుకొని సంతోషంతో ఓ అని పిచ్చి పిచ్చిగా ఏడు. నువ్వు పోతే నేనెందుకు ఏడవాలి? నువ్వే ఏడు నా కోసం. Don't touch. టచ్ చేయకుండా ఎలా? పెళ్ళి, పిల్లలు, ట్విన్స్, బోసినోరు. సరే, ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. మరీ కష్టపడిపోయాను. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అమ్మాయిలా? ఎంతమంది? ప్రస్తుతానికి నువ్వు మాత్రమే, కానీ ఫ్యూచర్లో ఎప్పటికీ నువ్వు మాత్రమే. వన్ హగ్గి ప్లీజ్, ప్లీజ్. గాల్లో తేలే పరిమళల్లా నాదరికి రా, తీగై వాలే మెరుపులాగా నా ఒడికి రా, మారేనా మోహాల దాహమే మధుమాసం గుండెల్లో ఉందమ్మా, తీరేనా కళ్ళల్లో మాత్రమే ఒక దాహం కమ్మింది క్షణం. అవునమ్మా, ఏకాంతం కుదుపుతున్నదే తరగని ఆసే, మదిలో నిండెనే హృదయం మారదే, ఒక సుఖం తీరదే. ఏకాంతం కుదుపుతున్నదే తరగని ఆసే, మదిలో నిండెనే హృదయం మారదే, ఒక సుఖం తీరదే. చిరుమొక్కై తాక్యావు, పూవై పూచావు నీవో పూదోటవే, పరువాన్నే కవ్వించి ముద్దై లాలించు నేర్పే నీ సంతవే. చిరుగాలి ఎదను తాకెనే ప్రియ సఖి పేరే, స్మరించు అన్నదే తలపును రేపెనే, నన్ను పెనవేసెనే. చిరుగాలి ఎదను తాకెనే ప్రియ సఖి పేరే, స్మరించు అన్నదే తలపును రేపెనే, నన్ను పెనవేసెనే. తీరాలే దాహాలు ముందుగా నా ఒళ్ళో వెచ్చంగా దాగవే, అందాలే అను మాత్రమందమే, అంగాంగం వెర్రెక్కిపోవునే వెచ్చగా.
మీకెవరు కావాలి? ఇమాన్ 4th స్టాండర్డ్. 4th సి? కళ్ళజోడు ఉంటుందా? అవును. నా స్టూడెంటే. ఏంటి సార్ చాలా రోజులు స్కూల్కి రావట్లేదు? ఇంటిమేట్ చేసినా ఏ రెస్పాన్సే లేదు. బై ద వే మీరు తనకి ఏమవుతారు? తెలుసు తెలుసు. ఏంటి నౌషద్, ఇన్నాళ్ళకి మేము మీకు గుర్తొచ్చామా? అలాంటిది ఏం లేదండి, వచ్చాంగా. ఇంట్లో ఇమాన్ ఒకడే ఉంటాడు, వాడికి బోర్ కొడుతుందిగా. పాపం వాడిని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. కొద్ది రోజులు ఇక్కడ ఉంటే వాడికి బాగుంటుందని తీసుకొచ్చాను. అయ్యయ్యో, నేను ఆ ఉద్దేశం తనలేదండి. కొద్ది రోజులేంటి, ఎన్ని రోజులు కావాలన్నా మీరు మా ఇంట్లో ఉండొచ్చు. ఇది మీ ఇల్లే అనుకోండి. అంకుల్ చూడండి, కైట్ అడుగుతున్నాడు. ఇమాన్ వద్దురా, అది మాంజా కోసుకుంటుంది. నౌషద్, చిన్నప్పుడు మనం ఎంత అల్లరి చేసుంటాం. పిల్లలు కదా, మీరు చూడండి. సూపర్ గేరుతుంది కదా. ఇమాన్ వెయిట్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఓకే, రైట్ లెగ్ ఎంట్రీ. రా 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 రా. లెట్స్ స్టార్ట్. ఇక్కడే మన హాల్. ఇటువైపు ఏమీ ఉండదు, ఎంటీ. నీకేం కావాలన్నా పెట్టుకోవచ్చు. అటు చూడు, అక్కడే ఒక పెద్ద గెస్ట్ రూమ్. నీ ఫ్రెండ్స్ కి నా ఫ్రెండ్స్ కి ఇదే లిమిట్, దాని దాటి రాకూడదు. ఓకే, అక్కడ ఒక అందమైన కిచెన్, అది నీ డిపార్ట్మెంట్. నేను వంట చెయ్యను. ఇట్స్ ఓకే, మనం ఆర్డర్ చేసుకుందాం. వెనక వైపు ఒక పెద్ద బెడ్రూమ్, మన పిల్లలకి. ట్విన్స్, మనకి ప్రైవసీ కావాలి కదా, అందుకని కాస్త దూరంగా ఉంచుతాం. ఎంత కాల్ చేసినా వినపడదు. పిల్లలు, యా, మనకి పిల్లలు పుట్టే కొద్దీ రూమ్స్ కట్టుకుంటూ పోదాం. ఇటు కానీ లేదా ఇటు కానీ వన్ బ్యూటిఫుల్ క్లినిక్ ఫర్ యూ. ఓకే, ఎలా ఉంది? నేను చెప్పింది నచ్చలేదా? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ నిమిషం నా ప్రాణం పోయినా కూడా నాకేం బాధ లేదు. అయ్యయ్యో, అయితే ఈ ప్లాన్ మార్చాలనుకుంటానే. ఇప్పుడే కదా మొదలెట్టింది, అప్పుడే ఆపేస్తే ఎలా? సరే, అది వదిలే కానీ మీ నాన్నతో చెప్పి మన పెళ్ళి 1 సంవత్సరం వాయిదా వేయమనొచ్చుగా. నేను నా ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయొచ్చు, నువ్వు నీ కోర్స్ పూర్తి చేయొచ్చు. 1 సంవత్సరమా? చచ్చినా ఒప్పుకోను. నో వే. అప్పుడేవో వద్దన వెంటపడి లవ్ చేసావు, సరే అన్నాక 1 year ఆగమంటావా? పెళ్ళిన తర్వాత ఉందిరా నీకు. అయ్యో, అందుకే చెప్తున్నా పెళ్ళిని 1 సంవత్సరం వాయిదా వేయమని. నో. ఆగాగాగాగు. సరే, నీకు వద్దు, నాకు వద్దు. నీకే వద్దు, నాకు కావాలి. ఓకే, కానీ ఒక బెట్. అందులో నేను గెలిస్తే నేను చెప్పేది నువ్వు వినాలి, నువ్వు గెలిస్తే నువ్వు చెప్పేది నేను వింటాను. ఓకేనా? ఓకే, షూర్గా నేను గెలుస్తాను. ఏం బెట్ చెప్పు. రెడీ, ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, చీటర్. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. Losers.
సిస్టర్ ఏం కాదుగా? ఓకే, యూల్ బి ఫైన్. నీకేం కాదు, ఓకే? నీకేం కాలేదు, ఓకే? నీకేం కాదు. మీరెంతో కష్టపడి తీసుకొచ్చారు. ఆవిడ కరోటెడ్ ఆర్టరీ అండ్ జుగ్లర్ వెన్ కట్టడం వల్ల చాలా రక్తం పోయింది. మేమెంతో ట్రై చేసాం కానీ కాపాడలేకపోయాం. ఐఎమ్ సారీ. ఏమంటున్నారు డాక్టర్? సంధ్యని కాపాడలేకపోయారా? ఉండదు డాక్టర్, ఖచ్చితంగా తను బతికే ఉంటుంది. బై మిస్టేక్ ఏదైనా జరుగుండొచ్చుగా. నేను తప్పు మీదని చెప్పట్లేదు డాక్టర్, ఏదైనా పొరపాటు జరుగుండొచ్చుగా. ఒక్కసారి వెళ్ళి చూడండి డాక్టర్ ప్లీజ్. రే కృష్ణ, చెప్పరా వెళ్ళి చూడమని. ఐఎమ్ వెరీ సారీ. టేక్ కేర్. ఓకే డాక్టర్. డాక్టర్ రే, ఇప్పుడేరా, ఒక గంట ముందు నాతో పాటు నవ్వుతూ సరదాగా సైకిల్ తొక్కింది. ఆ నవ్వు ఇంకా ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. రే, ఒక చిన్న దారం రా, అది మెడకి చుట్టుకుపోయినంత మాత్రం చచ్చిపోతారా? అమ్మా, అది గాలిపట ఎగరేసే సన్న దారం అమ్మా. అది మెడకి చుట్టుకుపోతే నేను అప్పుడే తీసాను. మాంజా దారం కదా, కోసుకో. ఉత్తరా, రే, అమ్మని చూడరా. అమ్మా, ఊరికే నువ్వేడుస్తూ మిగతా వాడిని ఏడిపిస్తున్నావు. నీకు హాస్పిటల్ పడదు కదా. ఉత్తరా, టేక్ రూమ్ నా. చిన్న సైకిల్ నాకిచ్చి పెద్ద సైకిల్ తను తీసుకుందిరా. అందుకనే తను ముందెళ్ళింది. నేను ట్రై చేశాను. నేను ముందెళ్ళుండాల్సింది. నేను ముందెళ్ళుంటే ఈ పెయిన్ తనకుండేది కదా. లేదురా, తను ఈ పెయిన్ తట్టుకోలేదు. రే, పాపం ఎలా ఏడుస్తున్నారో చూడరా. వాళ్ళ అమ్మ నాన్న కదా. ఓకే, అంతేగా, అంత అయిపోయింది కదా. రే కృష్ణ, తనని తీసుకెళ్ళడానికి ఎవరైనా సైన్ చేయాలి కదా. రే పదరా. రే రే, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా, నేను సైన్ చేయకూడదుగా. రే, మా ఇద్దరికి పెళ్ళి అవ్వలేదుగా. ఇట్స్ ఓకేరా, పర్వాలేదు.